మనం గుడిలో గంట కొట్టడం వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని మీకు తెలుసా? అసలు గుడిలో గంట ఎలా చేస్తారో తెలుసా? ఆ గంటని కేవలం ఆర్డినరీ మెటల్తో కాకుండా 7 డిఫరెంట్ మెటల్స్తో చేస్తారు. లైక్ కార్డిమమ్, సీసమ్, రాగి, జింక్, నికెల్, క్రోమియం అండ్ మ్యాంగనీస్. ఎవ్రీ మెటల్కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనం గుడిలో గంట కొట్టినప్పుడు ఆ గంట సౌండ్ 7 సెకండ్స్ వస్తుంది. చాలా మంది గంట కొట్టి వెళ్ళిపోతారు, కానీ అలా చేయకూడదు. గంట కొట్టినాక ఆ గంట కింద 7 సెకండ్స్ ఉండాలి. గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలో 7 హీలింగ్ సెంటర్స్ అంటే 7 చక్రాస్ ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బ్రెయిన్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక యూనిటీని క్రియేట్ చేస్తుంది. దీన్నే మనం నాడా యోగా అంటారు. నాడా అంటే సౌండ్, యోగా అంటే యూనిటీ. గుడి గంట నుండి వచ్చే సౌండ్ మన మైండ్ ని పీస్ఫుల్ గా నెగిటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి ఆ సౌండ్ ని ఫీల్ అవ్వండి. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్